హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. అందరూ ఎలా ఉన్నారండి? ఈరోజు వీడియోలో ఆడవాళ్ళకి చాలా బాగా ఉపయోగపడే కొన్ని యూస్ఫుల్ టిప్స్ ఉన్నాయి. వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చివరి దాకా చూడండి. వీడియో కనుక నచ్చింది అనుకుంటే ప్లీజ్ ఒక లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి ఫ్రెండ్స్. ఫస్ట్ టిప్ చూద్దాము. మనము ఆరెంజ్ తినేసి తొక్క పడేస్తూ ఉంటాం కదా. ఈ తొక్కలు దేనికి పనికిరావు అనేసి డస్ట్బిన్లో పడేస్తూ ఉంటాము. అస్సలు అలా చేయకండి, ఇవి చాలా బాగా ఉపయోగపడతాయి. ముందుగా నేను ఇక్కడ ఆరెంజ్ తొక్క తీసేసుకున్నానండి. ఈ తొక్క మొత్తం తీసేసుకొని ఇలా చిన్న చిన్నగా ఇలా కట్ చేసేసుకోవాలి. ఇలా చిన్న చిన్నగా ఇలా కట్ చేసి ఒక గిన్నెలోకి అయితే వేసేసుకుంటున్నాను. ఇందులోకి ఇప్పుడు ఒక హాఫ్ గ్లాస్ వాటర్ వేసేయాలి. ఇలా ఒక హాఫ్ గ్లాస్ వాటర్ వేసి దీన్ని స్టవ్ మీద పెట్టి బాగా మరిగించుకోవాలండి. చక్కగా ఇలా ఒక 5 నిమిషాలు మరిగిస్తే చాలు. వాటర్ మొత్తం కలర్ చేంజ్ అవుతాయి. అంతదాకా ఇలా బాగా ఇలా మరిగించుకోవాలి. ఇలా వాటర్ మొత్తం కలర్ చేంజ్ అయ్యేదాకా ఇలా మరిగించేసుకొని పక్కన పెట్టేసుకోవాలండి. తర్వాత దీన్ని వడగట్టేసుకోవాలి. ఇలా వడగట్టేసిన తర్వాత ఈ వాటర్ బాగా చల్లారాలి. చల్లారిన తర్వాత దీన్ని ఒక స్ప్రే బాటిల్లో వేసేసి కనుక మనము ముఖానికి స్ప్రే చేసుకున్నట్లయితే ముఖం మీద ఉన్న పింపుల్స్ కానీ, అలాగే నల్ల మచ్చలు కానీ, మొంగు మచ్చలు కానీ అన్నీ కూడా నీట్గా వెళ్ళిపోతాయండి. మనం ఈ వేస్ట్ అని పడేస్తూ ఉంటాం. అలా కాకుండా ఒక 2 డేస్కి వన్స్ ఇలా మనము స్ప్రే చేసుకుంటూ ఉండాలి. ఫేస్ మీద ఇలా ఉడికించేసుకొని ఇలా స్ప్రే చేసుకుంటూ ఉన్నట్లయితే ₹1 ఖర్చు లేకుండా ఫేస్ అయితే మంచి గ్లోయింగ్ స్కిన్ అయితే వస్తుందండి. ట్రై చేసి చూడండి. మంగు మచ్చలు కానీ, నల్ల మచ్చలు కానీ, పింపుల్స్ కానీ అన్నీ కూడా వెళ్ళిపోతాయి. మనం వేస్ట్ అని పడేస్తూ ఉంటాం కదా. ఒక్కసారి ఇలా ట్రై చేసి చూడండి. నెక్స్ట్ టిప్ అయితే చూసేద్దాము. మనము కొత్త దువ్వెనలు తెచ్చినప్పుడు ఇది దువ్వుకోవాలి అంటే గుచ్చుకున్నట్లు ఉంటుందండి, గుచ్చుకుంటూ ఉంటుంది. అలా కాకుండా ఉండాలి అని అంటే ఏం చేస్తారంటే, ఇంట్లో నెయిల్ పాలిష్ ఉంటుంది కదండి, కొద్దిగా తీసేసుకొని ఇలా ఈ హెడ్జ్లో ఇలా అప్లై చేయాలి. ఇలా దువ్వెనకు ఇలా నీట్గా ఇలా మనం అప్లై చేసేసామంటే మనకి గుచ్చుకోకుండా ఉంటుందండి తల దువ్వేటప్పుడు. మనము పూజకు వాడే రాగి వస్తువులు కానీ, ఇత్తడి వస్తువులు కానీ ఉంటాయి కదండి, వీటిల్ని పాతకాలం పద్ధతిలో చాలా ఈజీగా క్లీన్ చేసేసుకోవచ్చండి. ఒకసారి చూపిస్తాను చూడండి. చింతపండు కొద్దిసేపు ఒక 10 నిమిషాలు అట్లా నానబెట్టుకున్నాను. తర్వాత కొద్దిగా రాళ్ల ఉప్పు వేస్తున్నాను. ఇంతేనండి, ఈ 2 వేసుకుంటే చాలు. ఎంత నీట్గా క్లీన్ అయిపోతాయి అసలుకి. చూడండి, మనము ఎక్కువ శ్రమ పడే పని లేకుండా జస్ట్ ఇలా టచ్ చేస్తే చాలు, చాలా క్లీన్గా తెల్లగా అయిపోతాయి అసలుకి. మనము దీనికోసం పీతాంబరి పౌడర్ ఇలాంటివన్నీ కొంటూ ఉంటాం కదా, ఇలాంటివన్నీ ఏమీ అవసరం లేదండి. ఇలా కనుక క్లీన్ చేసుకున్నామంటే తళతళ మెరుస్తూ ఉంటాయి. ఇలా చూడండి, నేను లోపల వైపు కూడా అంతా మొత్తం క్లీన్ చేసుకుంటున్నాను. అప్పటికిప్పటికి మీరే గమనించవచ్చు ఎంత క్లీన్గా అయిపోయిందో అసలుకి. ఒక 10 నిమిషాలు నానబెట్టుకోవాలండి చింతపండు. చూడండి ఇవి రెండిటికి ఎంత తేడా ఉందో. జస్ట్ మనం ఇలా టచ్ చేసామంటే చాలు, అంత నీట్గా క్లీన్ అయిపోతాయి. మనం ఎప్పుడైనా పూజ చేసుకునేటప్పుడు ఇలా తొందరగా క్లీన్ చేయాలంటే ఇలా చింతపండు కాస్త నానబెట్టేసి ఇలా క్లీన్ చేసేసుకున్నామంటే కొద్దిసేపుకి క్లీన్ అయిపోతాయండి. చూస్తున్నారు కదా ఎంత నీట్గా క్లీన్ అయిపోయిందో. వీటి కోసం మనము డబ్బులు ఖర్చు పెట్టే పని లేకుండా ఇంట్లో ఉండే వీటితోనే ఇలా నీట్గా క్లీన్ చేసేసుకోవచ్చు. నేను ఇక్కడ ఒకసారి వాష్ చేసి చూపిస్తాను వాటర్తో. మనము ఎప్పుడే కానీ రాగి వస్తువులు కానీ, వెండి వస్తువులు కానీ, ఇత్తడి వస్తువులు కానీ ఏవైనా కానండి, ఇలా వాటర్లో వాష్ చేసిన తర్వాత మనము ఒక పొడి క్లాత్ అయితే తుడిచేసుకోవాలి. అలా తుడిచినట్లయితే మన 15 రోజులైనా కూడా ఇలాగే ఉంటాయండి, కొంచెం కూడా నల్లబడవు. ఉప్పు వేస్తే నల్లబెడతాయి అంటారండి, అదేం లేదండి. మనం కనుక ఇలా కడిగిన వెంటనే ఒక పొడి క్లాత్తో కనుక తుడుచుకున్నామంటే 15 రోజుల దాకా నల్లబడకుండా ఉంటాయి. నేనైతే ఎప్పుడు ఇలాగే క్లీన్ చేస్తానండి. మీకు కూడా నచ్చింది అనుకుంటే ట్రై చేసి చూడొచ్చు. నెక్స్ట్ టిప్ అండి, మనం కొత్తిమీర ఎక్కువగా తెస్తాం కదా, అలాంటప్పుడు చూడండి ఏం చేస్తారంటే, ఇలాంటి ఏదైనా బాక్స్ ఉంటుంది కదా ఇంట్లో, తీసేసుకోండి ఒక బాక్సు. ఇలాంటి దాంట్లోకి ఇలా పేపర్స్ ఉంటాయి కదండి, పిల్లలు రాసినవి అవి ఉంటాయి కదా ఇంట్లో, అవి తీసుకొని ఒకటి అడుగు బాగాన ఒకటి వేసేయాలండి. బాక్స్కి అడుగు బాగాన ఒక పేపర్ ఇలా మడతి వేసేసి కొత్తిమీర మొత్తం ఇలా కట్ చేసి వేసుకోవాలి. చూడండి, ఇలా తొందరగా అవ్వాలి అంటే ఇలా ఒక 4-5 పట్టుకొని ఇలా కట్ చేసినట్లయితే తొందరగా అవుతుందండి. మొత్తం అంతా నేను విడిపించి పెట్టుకున్నాను. తర్వాత ఇలాంటిది ఇంకొక పేపర్ తీసేసుకొని పైన వైపు కూడా ఇలా పేపర్ పెట్టేసుకోవాలి. పెట్టి మనం మూత పెట్టేసి ఫ్రిడ్జ్లో కనుక పెట్టుకున్నట్లయితే ఒక 15 రోజుల నుంచి 20 రోజుల దాకా కొత్తిమీర అనేది కుళ్ళిపోకుండా ఫ్రెష్గా ఉంటుందండి. ట్రై చేసి చూడండి. నెక్స్ట్ టిప్ అండి, మనము కుక్కర్లో కాకుండా ఇలా ఓపెన్గా అన్నం చేస్తూ ఉంటాం కదండి, అలా చేసేటప్పుడు ఇలా ఉడికేటప్పుడు అండి గంజి ఉంటుంది కదా, అన్నం గంజి, ఇది తీసేసుకోండి ఫ్రెండ్స్. ఇలా అన్నం వండినప్పుడు ఉప్పు వేయకుండా వండాలండి. ఎందుకంటే ఇది మనము హెయిర్స్కి వాడతాం కాబట్టి ఉప్పు అనేది వేయకూడదు. ఇలా మనం చేసేటప్పుడు ఉప్పు అనేది వేయకూడదండి.
ఇలా నేను తీసుకున్నానండి. ఎంత కావాలో అంత అన్నం గంజి అయితే నేను తీసేసుకున్నాను. తీసుకున్న తర్వాత ఇది పక్కన పెట్టేస్తామండి. ఇది బాగా చల్లారాలండి. కొద్దిసేపు ఇది బాగా చల్లారాలి. చల్లారేదాకా మనము పక్కన పెట్టేసుకుందాము. చూడండి ఇక్కడ చల్లారిపోయిందండి. ఇందులోకి మనము ఇప్పుడు మీరు ఏ షాంపూ యూస్ చేస్తే ఆ షాంపూ తీసుకోండి. తలస్నానం చేసేయడానికి ఏ షాంపూ యూస్ చేస్తారో అది తీసేసుకోండి. దీన్ని మనము ఇందులో కలిపేయాలండి. మొత్తము మీకు ఎన్ని షాంపూ కావాలో అన్ని షాంపూ వేసుకొని బాగా కలిపేసేయాలి. దీన్ని బాగా కలిపి మనము తలస్నానం చేస్తాం కదండి, అప్పుడు దీన్ని యూస్ చేస్తే మనకు హెయిర్స్ అనేవి చాలా స్మూత్గా ఉంటాయి. బాగా గ్రోత్ అనేది, హెయిర్ గ్రోత్ అనేది చాలా బాగుంటుందండి. ఇది ట్రై చేసి చూడండి ఫ్రెండ్స్. ఇది చాలా బాగా యూజ్ అవుతుంది మీకు. నెక్స్ట్ టిప్ చూద్దాము. మనం ఒక్కొక్కసారి రైస్ వండుకునేటప్పుడు పైన వైపు బాగానే ఉంటుంది, కానీ రైసు కింద వైపు చూస్తే ముద్ద ముద్దలాగా అయిపోయి ఉంటుందండి. అలా కాకుండా ఉండాలి అని అంటే ఏం చేస్తారంటే, మీకు ఎంత కావాలో అంత రైస్ అయితే ఇలా వాష్ చేసేసుకొని వాటర్ పెట్టేసుకోండి. తర్వాత ఇందులోకి కుకింగ్ ఆయిల్ ఉంటుంది కదా, 1 స్పూన్ ఇలా కుకింగ్ ఆయిల్ వేసి కనుక మనము అన్నం వండుకున్నట్లయితే రైస్ ముద్ద ముద్దలాగా కాకుండా పొడి పొడిలాడుతూ వస్తుంది. ట్రై చేసి చూడండి. నెక్స్ట్ టిప్ చూద్దాము. ఇలానే మనము టీ పౌడర్ తెస్తూ ఉంటాం కదా, టీ పౌడర్ ఒక బాక్స్లో వేసేసుకున్న తర్వాత దీనైతే మనము పడేస్తూ ఉంటాము. అలా కాకుండా దీన్ని ఇలా కూడా యూస్ చేసుకోవచ్చు. చూడండి, ముందుగా ఇలా అయితే నేను మొత్తం ఇలా 4 సైడ్స్ కూడా ఇలా లోపలికి అనేసుకున్నాను. తర్వాత దీన్ని మనము చాలా బాగా ఉపయోగించుకోవచ్చు. చూడండి, నేను ఇక్కడ బట్టలకు పెట్టి ఒక క్లిప్ తీసేసుకున్నాను. తీసేసుకుని ఫ్రిడ్జ్లో ఇలా సైడ్కి ఇలాంటివి వచ్చింటాయి కదా, అక్కడ ఇలా వేసేసుకున్నాం అనుకోండి. ఇందులోకి పిల్లల చాక్లెట్స్ కానీ లేదంటే ఏదైనా ఇలాంటి మసాలా ప్యాకెట్స్ కానీ ఏదైనా కూడా ఇందులో స్టోర్ చేసుకోవచ్చండి. ప్లేస్ ఉండదు కదా ఒక్కొక్కసారి, అలాంటప్పుడు ఇలా ట్రై చేసి చూడండి. నెక్స్ట్ టిప్ చూద్దాము. మనము ఒక్కొక్కసారి పాలు కాచేటప్పుడు అడగంటి పోతూ ఉంటాయి, అలాగే ఒక్కొక్కసారి విరిగిపోతూ ఉంటాయి పాలు. అలా కాకుండా ఉండాలి అని అంటే ముందుగా ఇలా గిన్నె తీసేసుకొని కొద్దిగా వాటర్ వేసేసేయాలి. వాటర్ వేసేసి ఈ వాటర్ అయితే చెల్లేసేయాలండి. తర్వాత కొద్దిగా వాటర్ వేసేసి ఇప్పుడు ఇందులో పాలు గనక పోసుకొని కాచుకున్నామే అనుకోండి, అప్పుడు పాలు అనేవి అడగంటకుండా ఉంటాయి, అలాగే విరిగిపోకుండా ఉంటాయి. నేను ఎప్పుడు పాలు కాచినా ఇలాగే కాస్తూ ఉంటాను. ట్రై చేసి చూడండి. నెక్స్ట్ టిప్ చూద్దాము. మనము ఒక్కొక్కసారి బియ్యం పిండి ఎక్కువగా పట్టించుకుంటూ ఉంటాం కదా, ఏదైనా పిండి వంటలకు కానీ దేనికైనా కానీ ఎక్కువగా బియ్యం పిండి పట్టించుకున్నప్పుడు తొందరగా పులుగు పట్టిపోతూ ఉంటుంది. అలా బియ్యం పిండి పురుగు పట్టకుండా ఒక 6 నెలల దాకా కానీ ఫ్రెష్గా ఉండాలి అంటే ఇలా ట్రై చేసి చూడండి. ముందుగా నేను ఒక 2 సార్లు బియ్యాన్ని ఇలా శుభ్రంగా కడిగేసాను, ఎంత కావాలో అంత తీసుకొని. తర్వాత ఇలా ఒక 4-5 గంటల సేపు ఎండలో ఎండించుకున్నానండి. ఎండ లేని వాళ్ళు ఒక రోజంతా నీటిలోనే ఎండించుకుంటే సరిపోతుంది. ఇలా బాగా ఎండించుకున్న తర్వాత వీటిల్ని వేయించుకోవాలండి. ఒక కడాయి పెట్టేసి కడాయిలో బియ్యం కొద్దిగా ఇలా వేసుకొని వేయించాలి. ఇవి ఎలా వేగాలంటే మనం ఇలా పట్టుకుంటే బియ్యం అనేవి కాలుతూ ఉండాలి, ఎక్కువ ఎర్రగా అవ్వకూడదండి, ఇలా కాలుతూ ఉండాలి. ఇలా వేయించుకున్న తర్వాత ఇలా ఒక గిన్నెలో వేసేసి ఇవి చల్లార్చాలండి. ఇవి చల్లారేదాకా ఆగాలి. ఇలా చల్లార్చిన తర్వాత కనుక మనము మిషన్ పట్టించుకున్నామే అనుకోండి, 6 నెలల దాకా ఫ్రెష్గా ఉంటుందండి. కొంచెం కూడా పురుగు పట్టదు. మనకి ఏవి పిండి వంటలు కావాల్సినా కూడా ఇందులో చేసేసుకోవచ్చు. ట్రై చేసి చూడండి. నెక్స్ట్ టిప్ చూద్దాము. నేను ఇక్కడ కొద్దిగా విమ్ లిక్విడ్ అయితే ఒక గిన్నెలో వేసేసుకుంటున్నాను. మీ దగ్గర ఏ లిక్విడ్ ఉంటే అది వేసేసుకోండి గిన్నెలో తోమేది. తర్వాత కొద్దిగా నిమ్మకాయ ఇలా ఇందులోకి పిండేసుకోవాలి. కొద్దిగా ఇలా నిమ్మకాయ పిండేసిన తర్వాత ఇందులోకి తగినంత వాటర్ వేసేసుకోవాలి. కొద్దిగా వాటర్ వేసేసి చక్కగా కలిపేయాలండి. ఇది దేనికంటే మనం ఏదైనా చికెన్ కానీ లేదంటే ఏదైనా ఫిష్ కానీ వండినప్పుడు పాత్రలు స్మెల్ వస్తూ ఉంటాయి కదా, మసాలా ఐటమ్ ఏదైనా వండినప్పుడు అలా స్మెల్ రాకుండా ఉండాలి అంటే ఇలా కాస్త నిమ్మకాయ పిండేసుకొని కనుక మనం వాష్ చేసుకున్నాం అనుకోండి, చాలా నీట్గా క్లీన్ అయిపోతాయండి. కొంచెం కూడా జిడ్డు మరకలు అనేవి ఉండవు, అలాగే స్మెల్ కూడా ఉండదు. ట్రై చేసి చూడండి, చక్కగా క్లీన్ అయిపోతాయి. ఎప్పుడైనా కూడాను మనము మసాలా ఐటమ్స్ వండినప్పుడు ఇలా ట్రై చేసి చూడండి. ఇంట్లో సోపులు ఉంటాయి కదండి, ఒక సోప్ తీసేసుకొని ఇలా చిన్నగా పీసెస్ లాగా కట్ చేసుకోవాలి. ఇవి చాలా బాగా ఉపయోగపడతాయండి. ఇలా కట్ చేసేసుకొని ఇలా ఏదైనా పార్సల్ వచ్చిన బాక్సెస్ ఉంటాయి కదా, ఇందులో కనుక వేసేసి మనము హ్యాండ్ బ్యాగ్లో పెట్టేసుకున్నామంటే మనం ఎక్కడైనా ట్రావెల్ చేసేటప్పుడు ఇది మనకు హ్యాండ్ వాష్ లాగా యూజ్ అవుతుంది. మనం ఎక్కడైనా బయట ఏదైనా తినాలి అన్నప్పుడు కానీ ఎప్పుడైనా కానీ మనం ఇలా తీసేసుకొని మనము హ్యాండ్ వాష్ అయితే చేసేసుకోవచ్చు. ట్రై చేసి చూడండి. నెక్స్ట్ టిప్ చూద్దాము. ఇంట్లో పెసరపప్పు ఎక్కువగా తెచ్చేసినప్పుడు ఒక్కొక్కసారి ఇది పెసరపప్పు తొందరగా పురుగు పట్టిపోతూ ఉంటుందండి. అలా పురుగు పట్టకుండా ఎక్కువ రోజుల దాకా ఫ్రెష్గా ఉండాలి అని అంటే ఇందులోకి ఒక 2-3 లవంగాలు వేసేయండి. తర్వాత ఒక 4-5 మిరియాలు వేసేయండి. ఇలా వేసేసి మనం ఇలా కలిపేసుకొని
మూత పెట్టి పెట్టేసుకున్నామంటే ఎక్కువ రోజుల దాకా పురుగు పట్టకుండా ఉంటుంది. ట్రై చేసి చూడండి. నెక్స్ట్ టిప్ చూద్దాము. మనం వాటర్ బాటిల్స్ కానీ లేదంటే ఫ్లాస్క్ కానీ యూజ్ చేస్తూ ఉంటాం కదా, ఇవి ఎంత వాష్ చేసినా కూడా స్మెల్ వస్తూ ఉంటాయి. అలా కాకుండా ఉండాలంటే చూడండి, కొద్దిగా వంట సోడా వేసేయండి. తర్వాత కొద్దిగా బియ్యం వేస్తున్నాను. తర్వాత ఇందులోకి వెనిగర్ ఉంటుంది కదా, వైట్ వెనిగర్, అది కొద్దిగా వేస్తున్నాను. ఈ 3 వేసేసి కాస్త వాటర్ వేయాలి. వాటర్ వేసేసి బాగా షేక్ చేయాలండి. బాగా మూత పెట్టేసి బాగా ఇలా షేక్ చేసామంటే మొత్తం క్లీన్ అయిపోతుందండి బాటిళ్ళు. తర్వాత చూడండి, చూపిస్తాను ఎంత మురికి వచ్చేసిందో. ఇలా ఎప్పుడైనా వారంలో ఒకసారి కానీ ఇలా క్లీన్ చేసుకున్నామంటే చాలా నీట్గా ఉంటుంది. తర్వాత దీన్ని బాటిల్ని ఒకసారి మంచి నీళ్ళలో కడుక్కున్నామంటే నీట్గా క్లీన్ అయిపోతుందండి. చూపిస్తాను చూడండి, నేను వాష్ చేసి చూపిస్తాను ఎంత నీట్గా క్లీన్ అయిపోయిందో. చూస్తున్నారు కదా, అలాగే బ్యాడ్ స్మెల్ కూడా రాకుండా ఉంటుంది. ట్రై చేసి చూడండి. నెక్స్ట్ టిప్ చూద్దాము. మనము ఇంట్లో ధూపం కానీ లేదంటే సాంబ్రాణి కానీ పొగ వేస్తూ ఉంటాం కదండి. ఇలా ధూపం వారంలో ఒకసారి కానీ లేదంటే రోజు కానీ వేస్తే చాలా మంచిదండి ఇంట్లో. ఇలా మనం ధూపం వేసేటప్పుడు మన దగ్గర ధూపం స్టాండ్ లేదనుకోండి ధూపం వేయడానికి, అలాంటప్పుడు ఇలాంటి టీ కప్స్ ఉంటాయి కదండి ఇంట్లో, దీనిపైన ఇలా మట్టి ప్రమిదని పెట్టేసామంటే చూడండి, మనకు వేయడానికి చాలా ఈజీగా ఉంటుందండి. మనము ఇంట్లో అన్ని రూమ్స్లోకి వెళ్ళి ధూపం వేస్తూ ఉంటాం కదండి. ధూపం స్టాండ్ లేదంటే మనకి వేయడానికి కష్టంగా ఉంటుంది. ఇలాంటి టీ కప్స్ ఉంటాయి కదండి, వీటితో అయితే మనకి ఇలా పట్టుకోవడానికి కూడా సపోర్ట్గా ఉంటుంది కదండి. ధూపం వేయడానికి కూడా ఈజీగా ఉంటుంది, చెయ్యి కూడా కాలకుండా ఉంటుంది. ట్రై చేసి చూడండి. ఈసారి ఎప్పుడైనా ధూపం వేసినప్పుడు ధూపం స్టాండ్ లేదంటే ఇలా ట్రై చేసి చూడొచ్చు. నెక్స్ట్ టిప్ చూద్దాము. ఇలాంటి తవాలు ఉంటాయి కదండి, ఐరన్వి, అందరిలో కూడా యూస్ చేస్తూ ఉంటాము. మనము పై వైపు అయితే దీన్ని వాష్ చేసి యూస్ చేస్తూ ఉంటాము, కింద వైపు అసలు పట్టించుకోమండి వెనక భాగాన. అలాంటప్పుడు ఇలా వెనక భాగాన చూడండి, ఇలా తుప్పు పట్టినట్లు అయిపోతూ ఉంటుంది. ఇలా అవడం వల్ల మనం అలాగే వదిలేసాము అనంటే హోల్స్ పడి పాడైపోతుందండి తవా అనేది. అలాంటప్పుడు చూడండి, కొద్దిగా ఇంట్లో కుకింగ్ ఆయిల్ ఉంటుంది కదా, కాస్త కుకింగ్ ఆయిల్ వేసేసి ఇలా వేస్ట్ క్లాత్ ఏదైనా ఒకటి తీసేసుకొని ఇలా మనము క్లీన్గా ఇలా తుడిచేసామంటే ఈ తుప్పు మొత్తం వెళ్ళిపోతుంది. చూడండి, ఇలా ఆయిల్ వేసేసి మన ఇంట్లో ఏ ఆయిల్ ఉంటే ఆ ఆయిల్ వేసుకోవచ్చండి. నీట్గా ఇలా వేసేసి మనము తుడుచుకున్నాము అనంటే క్లీన్గా ఉంటుందండి. అలాగే తవ కూడా ఎక్కువ రోజులు మనకు పాడవకుండా ఉంటుంది. నెక్స్ట్ టిప్ చూద్దాము. పూజలో దీపారాధన కోసం ఇలాంటి ఆయిల్ బాటిల్స్ అయితే యూస్ చేస్తూ ఉంటాం కదా దీపారాధన చేసుకునేటప్పుడు. అలాంటప్పుడు చూడండి, ఇది మనం ఆయిల్ వేసినప్పుడు మొత్తం ఇలా కారిపోతూ ఉంటుంది. అలాంటప్పుడు ఈ బాటిల్ మొత్తం జిడ్డు జిడ్డుగా తయారైపోతూ ఉంటుంది, పట్టుకోవడానికే అవ్వదు. అలాంటప్పుడు చూడండి, ఇలాంటి ఒక టిష్యూ పేపర్ తీసేసుకోండి. టిష్యూ పేపర్ తీసేసుకొని ఇలా వీడియోలో చూపించిన విధంగా ఇలా ఫోల్డ్ చేసేసి చిన్నగా ఇలా మూలలో కట్ చేసుకోవాలి. ఇలా కట్ చేసిన తర్వాత దీన్నైతే మనం బాటిల్కి అయితే వేసేయాలండి. ఇలా బాటిల్కి అయితే ఇలా వేసేసుకున్నట్లయితే ఆయిల్ మొత్తం, మనం ఎప్పుడైనా ఆయిల్ దీపారాధన చేసేటప్పుడు ఆయిల్ వేసినా కూడా ఇందులోకే కారుతుందండి. మనము 3 డేస్కి ఒకసారి లేదంటే 2 డేస్కి ఒకసారి ఈ టిష్యూ తీసేసి వేరే టిష్యూ వేసుకున్నామంటే సరిపోతుంది. ఆయిల్ బాటిల్ అనేది జిడ్డు లేకుండా ఉంటుంది. ట్రై చేసి చూడండి. ఇలాంటి బాటిల్స్ మనము వాష్ చేయలేము కదండి, ఇలా ట్రై చేసి చూడొచ్చు. ఇలాంటి సిజర్స్ ఉంటాయి కదా, మనం పాల ప్యాకెట్లు అలాగే ఏదైనా కట్ చేసుకోవడానికి కిచెన్లో అయితే యూస్ చేస్తూ ఉంటాము. ఇవి ఒక్కొక్కసారి మొద్దుబారిపోయి ఉంటాయండి, అసలు షార్ప్నెస్ అనేది తగ్గిపోయి ఉంటుంది. అలాంటప్పుడు ఇలా స్క్రూ డ్రైవర్ తీసేసుకొని ఇలా కాస్త ఇలా షార్ప్ చేసినట్లు చేయాలి. ఇలా కట్ చేసినట్లు చేసామంటే సిజర్ అనేది చాలా బాగా షార్ప్ అవుతుందండి. మనకి ఏదైనా కానీ కట్ చేసుకోవడానికి ఈజీగా ఉంటుంది. ఇలా కాసేపు ఇలా కట్ చేసినట్లు చేసామంటే షార్ప్ అయిపోతుంది. ఇప్పుడు మనం ఎంత మందంగా ఉన్న పేపర్ కావాల్సినా కూడా ఇలా కట్ చేసేసుకోవచ్చు. చూస్తున్నారు కదా ఎంత షార్ప్గా కట్ అవుతుందో. టిప్ చూద్దాము. మనము ఇంట్లో కుక్కర్ గ్యాస్కెట్స్ యూస్ చేస్తూ ఉంటాం కదా, ఇవి ఒక్కొక్కసారి రోజు వాడడం వల్ల లూజ్ అయిపోయి వీటిలోనికి కుక్కర్ మూతలోనికి నీళ్లు కారడము అలాగే విజిల్ రాకుండా ఉండడం ఇలా అంతా అవుతూ ఉంటుంది. అలా కాకుండా ఉండాలంటే ఇవి వాష్ చేసిన తర్వాత ఇలా శుభ్రంగా మనం వాష్ చేసేస్తాం కదా, వాష్ చేసిన తర్వాత ఇలా ఫ్రిడ్జ్లో ఇలా ఫ్రెష్ రూమ్ అని ఒకటి ఉంటుంది కదండి, ఇందులో పెట్టేసుకోండి. ఇందులో పెట్టేసి మనం ఎప్పుడైతే యూస్ చేస్తామో అప్పుడు తీసి యూస్ చేసుకున్నట్లయితే వాటర్ లీక్ అవ్వకుండా ఉంటుంది. మనము దేవుడి పూజకి అనేసి ఎక్కువగా కుంకుమ అయితే తెచ్చేస్తూ ఉంటాము, అది ఒక్కొక్కసారి పురుగు పట్టిపోతూ ఉంటుందండి. అలా పురుగు పట్టకుండా అలాగే ఎన్ని రోజులైనా ఫ్రెష్గా ఉండాలి అని అంటే మాత్రం చూడండి, ఈ ఇంట్లో కర్పూరాలు ఉంటాయి కదండి, పూజకి వాడుతూ ఉంటాం కదా కర్పూరం బిళ్ళలు, ఒక 2 కర్పూరం బిళ్ళలు వేసేసి పెట్టినట్లయితే కుంకుమ అనేది మంచి సువాసన ఉంటుంది. అలాగే ఎన్ని రోజులైనా కూడా పురుగు పట్టకుండా ఉంటుంది. ట్రై చేసి చూడండి.
మీ దగ్గర పచ్చకర్పూరం ఉంటే అది కూడా వాడవచ్చు. నెక్స్ట్ టిప్ చూద్దాము. మనం ఇలా మిక్సీ జార్లో కడిగేసి ఇలా బోర్లో వేసేస్తూ ఉంటాము. ఇలా బోర్లో వేస్తే అవి సరిగ్గా లోపల వైపు డ్రై అవ్వవండి. అలాంటప్పుడు ఏం చేయాలంటే ఇలా ఏదైనా స్పూన్స్ ఉంటాయి కదా ఇంట్లో, ఒక స్పూన్ తీసేసుకొని ఇలా పెట్టేసి ఇలా బోర్లో వేసేస్తే ఇలా గ్యాప్ ఉండడం వల్ల తొందరగా డ్రై అయిపోతుందండి. మనము ఒక్కొక్కసారి అల్లం వెల్లుల్లి పేస్ట్ చేస్తూ ఉంటాం కదా, అలాంటప్పుడు ఈ అల్లం పైన తొక్క తీయాలంటే కష్టంగా ఉంటుంది. చాకుతో తీసామంటే అల్లం మొత్తం వెళ్ళిపోతూ ఉండి ఎక్కువగా వేస్ట్ అవుతూ ఉంటుంది. అలా కాకుండా ఇలాంటి ఒక జాలి గట్టి తీసేసుకోండి. తీసేసుకొని ఇలా అల్లాన్ని ఇలా ముక్కలుగా చేసేసి ఇందులో వేసేసి కాస్త స్టవ్ మీద పెట్టి వేడి చేసుకోవాలి. ఎక్కువసేపు ఏం వేడి చేసే అవసరం లేదు. లైట్గా ఇలా వేడి చేసామంటే చాలు. అల్లం ఏం కాలదండి. అల్లం వెల్లుల్లి పేస్ట్ చేసేటప్పుడు మనం కనుక ఇలా చేసుకున్నామంటే అల్లంలో ఏదైనా తడి ఉన్నా కూడా పోతుంది. అల్లం వెల్లుల్లి పేస్ట్ అనేది మనకి ఎక్కువ రోజులు ఫ్రెష్గా ఉంటుంది. చూడండి ఇలా కాస్త వేడైనప్పుడు మనం లైట్గా చాకుతో ఇలా అన్నామంటే చాలు, నీట్గా వచ్చేస్తుందండి పొట్టు. చూడండి తొక్క మాత్రం నీట్గా ఇలా వచ్చేస్తుంది. అసలు మనం ఎక్కువ శ్రమ పడే పని లేదు. అల్లం కూడా వేస్ట్ అవ్వదు. జస్ట్ పొట్టు మాత్రమే ఇలా వచ్చేస్తుంది. ఎప్పుడైనా ఎక్కువగా అల్లం పొట్టు తీయాలి అన్నప్పుడు ఇలా ట్రై చేసి చూడొచ్చు. ఇలా చేస్తే మనకు అల్లం ఎక్కువగా వేస్ట్ అవ్వదు. ఇంట్లో ఒక్కొక్కసారి ఎండు కొబ్బరి ఎక్కువగా ఉంటుంది కదండి, ఇది ఎక్కువ రోజులు నిలువ ఉండదు, తొందరగా బూజు పెట్టిపోతూ ఉంటుంది. అలా కాకుండా చూడండి ఇలా మధ్యలోకి కట్ చేసేసి దీన్ని ఒక 3-4 రోజులు ఎండలో పెట్టేసేయాలి. ఎండలో పెట్టేసి తర్వాత ఇంట్లో నెయ్యి ఉంటుంది కదండి, కాస్త నెయ్యి అప్లై చేయాలండి. నెయ్యి అప్లై చేసేసి మనం ఒక బాక్స్లో స్టోర్ చేసి పెట్టుకున్నాము అంటే ఎన్ని రోజులైనా కూడా చెడిపోకుండా ఉంటుందండి. ఫ్రిడ్జ్లో పెట్టకుండా బయట పెట్టినా కూడా ఎక్కువ రోజుల దాకా ఫ్రెష్గా ఉంటుంది. ఊరికే కాస్త ఇలా నెయ్యి అనేవి వేలుతో ఇలా తీసేసుకొని ఇలా స్ప్రెడ్ చేసామంటే చాలు, ఎక్కువ ఏం అవసరం లేదండి. ఒకసారి ట్రై చేసి చూడండి. నెక్స్ట్ టిప్ అండి, ఇలా మనము ఆయిల్స్ అయితే వాడేసి ప్యాకెట్స్ పడేస్తూ ఉంటాం కదా, అలా కాకుండా చూడండి ఇలా పైవైపు కట్ చేసేసుకోవాలి. ఇలా నీట్గా కట్ చేసేసుకున్న తర్వాత ఇందులో ఎంతో ఎంతో కొద్దిగా ఆయిల్ అయితే ఉంటుంది కదండి, మనము చపాతీలు చేసేసి ఇలా కాస్త చపాతీ పిండి మిగిలిపోతూ ఉంటుంది కదా, దాన్ని మనము ఈ కవర్లో వేసేసి ఇలా గట్టిగా ఇలా చుట్టేసి ఫ్రిడ్జ్లో పెట్టేసేయాలి. ఇలా కనుక పెట్టినట్లయితే చపాతీ పిండి అనేది గట్టి పడకుండా ఉంటుంది. చపాతీలు కూడా చాలా సాఫ్ట్గా వస్తాయండి. మనం ఫ్రిడ్జ్లోనికి తీసిన వెంటనే చపాతీలు చేసేసుకోవచ్చు. ట్రై చేసి చూడండి ఫ్రెండ్స్. నెయ్యిని మనం ఫ్రిడ్జ్లో పెట్టి ఉంటాం కదా, ఫ్రిడ్జ్లో పెట్టినప్పుడు ఇది గడ్డలాగా అయిపోయి ఉంటుంది. ఇది మనం వేసుకోవాలంటే కష్టంగా ఉంటుంది. అలాంటప్పుడు చూడండి కాస్త ఇలా స్పూన్ వేడి చేసేసేయండి. ఇలా స్పూన్ వేడి చేసి కనుక మనం ఇలా తీసుకున్నట్లయితే నెయ్యి మనకి చక్కగా మెల్ట్ అయిపోతుందండి. ఎంత కావాలనో అలా తీసేసుకొని మనము అయితే వేసేసుకోవచ్చు. చాలా ఈజీగా ఉంటుంది. ఈ టిప్ అయితే అందరికీ చాలా బాగా ఉపయోగపడుతుంది. ఎప్పుడైనా కొద్దిగా కావాలి అన్నప్పుడు ఇలా ట్రై చేసి చూడండి. నెక్స్ట్ టిప్ చూద్దాము. చూడండి డోర్ మ్యాట్లు కనుక మనం ఉతకాలి అంటే చాలా కష్టంగా ఉంటుంది. ఎందుకంటే ఇవి చాలా మురికిగా అయిపోయి ఉంటాయి కాబట్టి వీటిని ఈజీగా కష్టపడకుండా ఈజీగా వాష్ చేసుకోవాలంటే ఒక సింపుల్ టిప్ అయితే ఫాలో చేసేసేయండి. ముందుగా ఒక బకెట్లో నీళ్లు తీసేసుకున్నాను. తర్వాత ఇందులోకి ఒక స్పూన్ కళ్ళుప్పు వేస్తున్నాను. తర్వాత వంట సోడా వేస్తున్నాను ఒక స్పూను. తర్వాత వెనిగర్ వేస్తున్నాను కొద్దిగా. వెనిగర్ వేసిన తర్వాత ఇందులోకి సర్ఫ్ వేస్తున్నాను ఒక 2 స్పూన్లు. మీ ఇంట్లో ఏ సర్ఫ్ యూస్ చేస్తే అది వేసేసుకోండి. తర్వాత ఒక షాంపూ వేసేస్తున్నాను. వేసిన తర్వాత ఇవి బాగా కలుపుకోవాలి. బాగా ఇలా కొద్దిసేపు ఇలా మిక్స్ చేసిన తర్వాత మ్యాట్లు మొత్తం ఇందులోకి వేసేయాలి. ఎన్ని మ్యాట్లు ఉంటే అన్నీ కూడా ఇలా వేసేసి ఒక 1 అవర్ పక్కన పెట్టేసేయాలి. ఇలా మొత్తం అన్నీ వేసేసి ఒక 1 అవర్ పక్కన పెట్టేసామంటే నీట్గా క్లీన్ అయిపోతాయండి. మనం కష్టపడే పని లేకుండా 1 అవర్ తర్వాత చూపిస్తాను చూడండి. చూస్తున్నారు కదా ఎంత మురికి అయితే వచ్చేసిందో, అసలు మనము ఉదికే పనే లేదండి వీటిల్ని. ఇలా నీటిలో వేసేసి కనుక మనము వేరే నీటిలో ఒక 2-3 సార్లు జాలించుకున్నాము అంటే అయిపోతుంది. చూస్తున్నారు కదా ఎంత మురికి వచ్చేసిందో చూడండి. ఇప్పుడు చూపిస్తాను. ఎక్కువ కష్టపడకుండా మనం ఇందులో బేకింగ్ సోడా, ఉప్పు, వెనిగర్ వేసాం కాబట్టి చాలా నీట్గా క్లీన్ అయిపోతాయండి. ఇలా కనుక మనము ఇంకొక 2 సార్లు ఇలా జాలించేసుకున్నామే అనుకోండి, మనం ఎక్కువ కష్టపడే పని లేకుండా ఇలా ఈజీగా క్లీన్ చేసేయచ్చు. చూడండి ఎంత నీట్గా క్లీన్ అయిపోయాయో నేను ఇక్కడ చూపిస్తాను. చూస్తున్నారు కదా ఎంత నీట్గా క్లీన్ అయిపోయాయో. ఇదండి ఇవాల్టి వీడియో. మీకు కనుక వీడియో నచ్చింది అనుకుంటే ప్లీజ్ అండి ఒక లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.